మిథాలీ రాజ్. భారత్ మహిళల క్రికెట్లో ఆమెదొక సువర్ణ అధ్యాయం. మహిళలు అసలు క్రికెట్ ఆడతారా అనే ఆలోచనల నుంచి మహిళా క్రికెట్లో సచిన్లా ఎదిగి ఎంతోమంది మహిళల క్రికెట్ జట్టులో ఆమె ఒక సంచలనం. భారత మహిళల క్రికెట్ స్థాయిని విశ్వవ్యాప్తం చేయడంలో ఆమె కృషి అనితర సాధ్యం. పురుషుల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ప్రపంచ మహిళా క్రికెట్లోనే దిగ్గజ క్రీడాకారిణిగా మారిన తెలుగు తేజం ఆమె. ఆమె మరెవరో కాదు, ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్, మాజీ భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్. భారత మహిళల క్రికెట్ అనగానే వెంటనే అభిమానులకు స్ఫురించే పేరు మిథాలీ రాజ్. అంతలా మహిళల క్రికెట్ అభివృద్ధిలో ఈ దిగ్గజ క్రికెటర్ భాగస్వామ్యమైంది. First female to score 6,000 runs. పురుషుల క్రికెట్తో పోలిస్తే మహిళల క్రికెట్కి ఉండే క్రేజ్, పాపులారిటీ, ఆదరణ చాలా తక్కువ. అందుకే మహిళా క్రికెటర్లకు చెల్లించే వేతనాల్లో కూడా చాలా డిఫరెన్సియేషన్స్ ఉంటాయి. సచిన్ టెండూల్కర్, MS ధోని, విరాట్ కోహ్లీ వంటి స్టార్ మెన్ క్రికెటర్లకు ఆరాధించే క్రికెట్ ఫ్యాన్స్లో చాలా మంది మహిళా క్రికెటర్ల పేర్లు కూడా తెలియదు. అయితే ఓ మహిళా క్రికెటర్ దీన్ని మొత్తం మార్చేస్తుంది. ఆమె ఉమెన్స్ టీమ్ వన్డే టెస్ట్ కెప్టెన్ మిథాలీ రాజ్. మిథాలీ రాజ్ క్రికెట్ ఆటను చూసి అనేక మంది మహిళలు క్రికెట్ ఆడడానికి ముందుకొచ్చారంటే అతిశయోక్తి కాదు. ఆమె బ్యాట్ పట్టుకుని క్రీజులో అడుగుపెట్టిందంటే ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా అలసిపోవాల్సిందే. కన్సిస్టెన్స్ గా ఆడటం, జట్టు భారాన్ని మొత్తం భుజాల మీద వేసుకుని జట్టును ముందుకు నడిపించడం, ఓటమి అంచుల నుంచి జట్టును విజయ తీరాలకు చేర్చడం ఆమెకి ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య. 17 ఏళ్లకే భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి వన్డేలో 6,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఏకైక మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. T20 రాకతో క్రికెట్ అందరూ దూకుడు మంత్రాన్ని జరిపిస్తున్నా నిలకడతో వారికి పోటీనిస్తూ అసాధారణ రీతిలో వరుసగా 7 వన్డేల్లో అర్ధ శతకాలు బాదడం మిథాలీకి చెల్లింది. జోధ్పూర్లో డిసెంబర్ 3, 1982లో జన్మించిన మిథాలీ రాజ్ 10 ఏళ్ల వయసులోనే క్రికెట్ను కెరీర్గా ఎంచుకొని సాధన ప్రారంభించింది. ఈ క్రమంలో 1999లో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఈ దిగ్గజ క్రికెటర్ తొలి మ్యాచ్లోనే ఐర్లాండ్పై 114 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆ తరువాత టెస్టులోనూ మిథాలీ రాజ్ జోరు కొనసాగింది. 2002లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 214 పరుగులు చేసి మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా అప్పట్లో రికార్డు నెలకొల్పింది. ఇప్పటికీ భారత్ తరపున డబుల్ సెంచరీ బాదిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీనే. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సరికొత్త రికార్డ్స్ నెలకొల్పిన మిథాలీ రాజ్ ప్రపంచ కప్లో భారత్ని 2 సార్లు ఫైనల్కి చేర్చిన ఏకైక కెప్టెన్గా నిలిచింది. అంతేకాదు T20లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా ప్రస్తుతం కొనసాగుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా మిథాలీ కంటే వెనుకే ఉన్నారు. కెరీర్లో మొత్తం 120 వన్డేలకు నాయకత్వం వహించిన మిథాలీ ఏకంగా 51 అర్ధ శతకాలను తన పేరిట లిఖించుకుంది. వన్డేలో భారత జట్టు గెలుపొందిన మ్యాచ్లో మిథాలీ సగటు 75.72గా ఉండటం ఆమె జట్టును నడిపించిన తీరుని ప్రస్ఫుటం చేస్తోంది. క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉన్న మిథాలీ రాజ్ 2 సంవత్సరాల క్రితం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని, ఉమెన్స్ IPL ఆడాలని కళ్ళు కన్న మిథాలీ రాజ్ ఆ 2 కోరికలు తీరకుండానే క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించింది.